భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, రేపు అనగా 12/6/2025 తేదీ గురువారం నాడు సరస్వతీదేవికి సరస్వతీ నది నుంచి తీర్థము తీసుకువచ్చి ఆ తీర్థము ఆవు పాలు కలిపి పుష్కరాల సందర్భముగా మనము ఎవరైనా పుష్కరాలకి పోలేనటువంటి వాళ్ళుగా ఉంటే మనం ఇక్కడ ఆ తీర్థంతోటి అభిషేక కార్యక్రమం కనుక చేసుకున్నట్టయితే మనం ఈ సంవత్సరం సరస్వతీ నది పుష్కరాలకి పోయినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి మన అగ్రహార గ్రామంలో రేపు మూలా నక్షత్ర సందర్భముగా సరస్వతీదేవికి సరస్వతీ తీర్థముతో ఆవు పాలు కలిపి క్షీరాభిషేకం శ్రీ సూక్త సహితముగా జరుగుతుంది. ఎల్లుండి శుక్రవారం నాడు అమ్మవారికి గులాబీలతోటి పూజా కార్యక్రమం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి పూజా కార్యక్రమం, తరువాత రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించి మీ స్వహస్తాలతో అభిషేకము, అర్చన, పూజ కార్యక్రమం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొనవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శనగవరపు విజయభాస్కర్ శాస్త్రి గారు, కామేపల్లి అగ్రహారం, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా. శుభం. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. 21 మహా మృత్యుంజయ రుద్రయాగ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 12వ రోజు కార్యక్రమాలు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారికి మహాన్యాసపూర్వకముగా ఏకాదశ రుద్రవారాభిషేకములతో ముగుస్తున్నవి. తీర్థప్రసాదాలు తీసుకునవలసిందిగా కోరుతున్నాము. శుభం. సమస్త సన్మంగళాని భవంతు.